పూర్వం ఒక పెద్ద అడవిలో చాలా రకాల పక్షులు మరియు చాలా రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. ఒక చెట్టు మీద 3 చిలకల కుటుంబం ఉండేది. అందులో ఒకటి తల్లి చిలక, మిగతావి 2 పిల్ల చిలకలు. ఒకరోజు తల్లి చిలక చనిపోతుంది. అప్పుడు ఆ 2 పిల్ల చిలకలు, ఒకటి ఆశ్రమం దగ్గర చెట్టుమీద నివాసం ఏర్పరుచుకుంటుంది. రెండవది తన యొక్క అడవిలో ఒక గుహ ఉంది. ఆ గుహ దగ్గర చెట్టుపైన నివాసం ఏర్పరుచుకుంటుంది. ఒకరోజు ఓ బాటసారి అడవిలో అటువైపు నుంచి ముందుగా వెళుతూ ఉండగా ఆ చిలుక దూషించడం మొదలుపెట్టింది. ఓరి మూర్ఖుడా, ఓరి నీచుడా, ఇటువైపు నుంచి రాకు, వెళ్ళు వెళ్ళు అంటూ ఆ చిలుక దూషించడం మొదలుపెట్టింది. ఆ బాటసారి అడవిని దాటుకుని ఒక ఆశ్రమం వైపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ చెట్టుపైన ఉన్న చిలుక, బాటసారి, మీరు చాలా దూరం నుంచి నడిచి వచ్చినట్లు ఉన్నారు. ఈ చెట్టు కింద మీ అలసట తీర్చుకోడంటూ సకల మర్యాదలు చేయడం మొదలుపెట్టింది. మొదటి చిలుక ఆశ్రమం దగ్గర నివాసం ఏర్పరుచుకుంటుంది, మంచి బుద్ధులు అలవర్చుకుంటుంది. రెండవ చిలుక గుహ దగ్గర నివాసం ఏర్పరుచుకుంటుంది. అక్కడ దుష్టుల యొక్క, దొంగల యొక్క స్వభావాన్ని బట్టి ఆ చిలుక మాట్లాడుతుంది. అలాగే మనం కూడా మంచి వాళ్లను బట్టి మంచిగానే, చెడ్డవాళ్లను బట్టి చెడ్డగాను మారుతాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.